పరమహంస ప్రవచనం. బ్రహ్మహత్యాదోష పాప పరిహారం కోరి ఒక రాజు ఋష్యాశ్రమం వెళ్ళాడు. ఆశ్రమంలో ఆ ఋషి లేనందున ఆ ఋషి కుమారుడు రామనామం 3 సార్లు జపిస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది అని సూచించాడు. ఆ తరువాత ఆ ఋషి తిరిగి వచ్చి తన కుమారుని పరిహార సూచన పట్ల ఆగ్రహంతో జన్మజన్మల పాపరాశినంతా ఒక్కసారి రామనామం జపం చేయడంతోనే వెంటనే పరిశుద్ధి చేయగల రామనామాన్ని 3 సార్లు నిర్దేశం చేసిన తన సుతుని బలహీనమైన విశ్వాసానికి ప్రతిగా వెలివేయబడ్డ భ్రష్టుడు కమ్మని శపించాడు. ఆ శాపగ్రస్తుడైన మునికుమారుడు మరెవరో కాదు, రామాయణంలో శ్రీరామునికి ఆప్తుడు మిత్రుడు అయిన గుహుడు. కడలులకే కారకుడైన అవతార పురుషుడైన శ్రీరామచంద్రమూర్తికి ఈ చిన్నపాటి ఏరును దాటడానికి ఈ గుహుడు కావాలా? తనను కడతేర్చి తరింపు చేయడానికి కాకపోతే అన్న వినమ్రత పేరే గుహుడు.